your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అమ్మ, మరీ ముఖ్యంగా మనం కాత్యాయని అమ్మవారిని కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. కాత్యాయని అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అలంకరణ కానీ, పూజా విధానం కానీ, అమ్మకి ఇష్టమైన ప్రసాదాలు కానీ ఏంటి తెలియజేయండి. కాత్యాయని అమ్మవారు అనగానే ఈ సంవత్సరం మనకి కాత్యాయని యొక్క రూపాన్ని అవతరింపజేస్తున్నారు అమ్మకి. కాత్యాయని అంటే అమ్మవారే, మన దేవి భగవతి, మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆ భగవతినే కాత్యాయని. కార్తీ అనేటటువంటి ఒక ముని తపస్సు చేసి అమ్మని ప్రార్థించి తపస్సు చేసి అమ్మని ఒక వరం అడిగాడు. నా ఇంట ఒక బిడ్డగా జన్మించు తల్లి నాకు అని. అమ్మ అలాగే అని చెప్పారనమాట. అంటే వరానికి ఆవిడ వరం ఇచ్చేసారు, ఆ కోరికకి వరం ఇచ్చారు. అయితే మహిషాసురమర్ధిని రూపంలో అమ్మ మహిషాసురుణ్ణి సంహరించవలసి ఉన్నది. మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలందరి చేత, ఎవరి చేత అయినా సరే, మనుషులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ, ఎవరి చేత కూడా తాను మరణించకుండా ఉండేటట్టుగా వరం అడిగాడు. అతను ఈ స్త్రీలని చిన్నచూపు చూశాడు. మగవాళ్లే నన్ను సంహరించలేరు, ఇంకా ఆడవాళ్ళు ఏం సంహరిస్తారు, ఆడది బలహీనురాలు అనేటటువంటి చిన్నచూపు చూశాడు. బ్రహ్మ దగ్గర నుంచి వరం తెచ్చుకున్నాడు. బాగా ప్రార్థించి అంటే తపస్సు చేసి వరం తెచ్చుకుంటే వరం ఇచ్చేశారు బ్రహ్మగారు. ఇక మహిషాసురుడు వచ్చి అన్ని లోకాల మీద పడ్డాడు. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం పలాయనం చిత్తగించారు ఆ యుద్ధానికి భయపడి. అంత ఘోర యుద్ధం జరిగిందనమాట వాడికిను దేవతలకి మధ్య. అయితే వెళ్ళిపోయి మళ్ళీ అమ్మవారిని స్తుతించారు అందరూ. అమ్మ ఏంటి దిక్కు, వాడి యొక్క బలము రోజు రోజుకి పెరిగిపోతోంది, మేము సైతం బలం తగ్గిపోయిన వాళ్ళమై వచ్చేసాము, ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా కూడా వాడికి గెలుపు అనేదే ఉంది కానీ ఓటం అనేది లేకుండా పోయింది. అంటే బ్రహ్మ ఇచ్చిన వరం యొక్క బలం అది, కాబట్టి వాడిని నేను సంహరిస్తాను, అయితే మీ శక్తులన్నీ నాకు ధారపోయండి అని అడిగింది ఆవిడే. ఒక చోట శక్తులన్నిటినీ పొయ్యండి, అలాగే మీ అంశాలన్నిటినీ కూడా క్రోడీకరించండి అని అమ్మ చెప్తే ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, వాయువు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇక మిగతా అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు కానీ ఇంకా ఎవరైనా కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క శక్తుల్ని ఒక చోట పోశారు, వాళ్ళ యొక్క ఆయుధాలని ఇచ్చారు, అలాగే ఈ వాళ్ళ తేజస్సుని కూడా ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఇవన్నీ వాళ్ళ శక్తులన్నీ ధారపోసినప్పుడు ఇక్కడ మొట్టమొదట కార్తీ అనే మునికి నేను కుమార్తెగా పుడతాను అని చెప్పి వరం ఇచ్చింది కదా, ఆ కార్తీ అనేటటువంటి ముని యొక్క ముంగిట్లో ఈ శక్తులన్నీ పడ్డాయి. ఆ శక్తి నుంచి ఉద్భవించింది కాత్యాయని. ఆయన పూజ చెయ్యగా ఆయన కాత్యాయనుడయ్యాడు. అమ్మవారిని పూజ చెయ్యగా ఈ కార్తీ అనేటటువంటి ముని కాత్యాయనుడయ్యాడు. కాత్యాయనుడి ఇంట ఈ బాలిక పుట్టింది కాబట్టి, ఆ తేజస్సు నుంచి పుట్టింది కాబట్టి కాత్యాయని అయింది. అయితే ఈ కాత్యాయని ఒక 20 రోజులు పెరిగిందనమాట. ఇలాగే భాద్రపద మాసంలోనే ఆవిడ ఆ శక్తులన్నింటిలోంచి ఉద్భవించింది. దసరాలలో వచ్చేసేటప్పటికి ఇక మహిషాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళిపోయింది. మహిషాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళిపోయి ఈ దేవతలందరూ మరి ఓడిపోయి పలాయనం చిత్తగించారు కదా, ఆ తర్వాత ఆవిడ యుద్ధానికి వెళ్ళి పిలుస్తుందన్నమాట మహిషాసురుణ్ణి. రా అంటే ఆమె అందాన్ని మోహించాడు వీడు. ఇంత అందగత్తె వచ్చి ఇక్కడ ఏదో శబ్దం చేస్తోందని భటులు చెప్తే, అంత అందగత్తె మీద నాకు మనసు పోతోంది కాబట్టి ఆ అందగత్తెని పిలుచుకురండి, నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. చెప్తే అలా కుదరదు, యుద్ధం చేసి యుద్ధంలో గెలువు అని చెప్పింది ఆవిడే. చెప్తే ఇంక యుద్ధానికి వచ్చాడనమాట. ఆ యుద్ధానికి వచ్చే ముందర కూడా చాలా మంది మంత్రుల్ని, సేనాపతుల్ని అందరినీ పంపించాడు.
వాళ్ళందరూ కూడా నిర్వీర్యులైపోయారు, సంహరింపబడ్డారు. ఇక వీడికి భయం కలుగుతుంది. ఏంటి ఒక ఆడదాని చేతిలో వీళ్ళందరూ ఓడిపోవడం ఏమిటి అని చెప్పి తానే స్వయంగా వచ్చి అమ్మవారి యొక్క అందానికి ముగ్ధుడైపోయి నన్ను పెళ్లి చేసుకొని నీకెందుకు ఇదంతా ఈ క్రోధమైనవి ఇవన్నీ ఎందుకు, పట్టపురాణిగా ఉంది కానీ ముల్లోకాల్ని జయించిన వాడిని నేను, నాకన్నా మించిన వాడిని నీకు ఎవరు దొరుకుతారు అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే అలా కుదరదు, నువ్వు ముందర యుద్ధానికి రా, తర్వాత చూద్దాము అని చెప్తుంది. ఆ యుద్ధంలో సంహరించేస్తుంది. ఆ సంహరించేటప్పుడు మహిషాసుర రూపంలో, రాక్షసుడు కదా, మహిషాసుర రూపంలో ఉన్నాడు కాబట్టి ఈవిడ కూడా అంతే ఆ దుష్ట బలాన్ని ఆవాహనం చేసుకొని మహిషాసుర మర్దినిగా వాడి మీద అస్త్రశస్త్రాలన్నీ కురిపించి, ఈ దేవతలు ఇచ్చినటువంటి తేజస్సు మరి అస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటితోనూ వాణ్ణి సంహరించేస్తుంది అనమాట. సంహరించేటప్పుడు చనిపోతాడు. వాడు రకరకాలైన వేషాలలో సింహంలాగా అవుతాడు, ఎనుబోతులాగా అవుతాడు, ఏనుగులాగా అవుతాడు, రకరకాలైన రూపాల్లో అతను కూడా యుద్ధం చేస్తాడు. చాలా మహాబలవంతుడు చెప్పాలంటే. కానీ రాక్షసుడు కాబట్టి ఆ రాక్షస విద్య అనేది చెల్లదు కదా. ఎప్పుడైనా దైవత్వం ముందర ఎప్పుడైనా ఓడాల్సిందే. తాత్కాలికంగా గెలుపు ఉంటే ఉంటుందేమో కానీ శాశ్వతంగా మటుకు దేవతలదే గెలుపు, ధర్మానిదే గెలుపు ఎప్పుడైనా ఎక్కడైనా. కాబట్టి ఇక సంహరింపబడతాడు వాడు. దేవతలందరూ అమ్మ మీద పుష్పవాన కురిపించి అమ్మ శాంతపడు అని చెప్పి మనకి మంచి స్తోత్రం ఉంది. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన, అమ్మవారి వర్ణన, మహిషాసుర మర్దిని వర్ణన. ఆ అమ్మవారు శాంతపడి చండీ రూపంలో కనిపిస్తుంది. ఈ చండీని పూజ చేయాలంటే హోమం చెయ్యాలి. చండీదేవి, మహాచండీ ఆలయాలు ఉన్నాయి మనకి, మైసూర్లో ఉంది కదా చండీ. అలాగే అక్కడక్కడ ఉన్నాయి క్షేత్రాలు. కానీ చండీ పూజ చేయాలి అంటే యాగం ప్రసిద్ధి. యాగము యజ్ఞము తప్పనిసరిగా చేస్తారు. చండికని చేయాలంటే యాగం ప్రసిద్ధి. పూర్వకాలంలో రాజులు ఈ చండీ యాగం చేసి యుద్ధానికి వెళ్ళేవారు శత్రువుల మీద. ఖచ్చితంగా శత్రు సంహారం జరిగేది, విజయం లభించేది అనమాట. అలాగా చండీ ప్రసిద్ధి చెందింది. ఈ కాత్యాయనుడి ఇంట పెరిగింది కాబట్టి కాత్యాయని రూపము, మహిషాసుర మర్దుని సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దిని అనే రూపంతో ఈ 3 అవతారాలని కూడా మనం అమ్మవారికి అవతరింప చేసుకుని స్తోత్ర పారాయణాలతో పూజించి ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకుంటాం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి